3 సంవత్సరాల వయసు దాటిన పిల్లలను అంగన్వాడీ సెంటర్లోను 5 సంవత్సరాల దాటిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలను చేర్పించి వారి జీవితాలకు బంగారు బాటలు వేయాలని ఐసీడీఎస్ సిడిపిఓ ఏ జ్యోతి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కాకినాడ జగన్నాథపురం గోగుదానయ్యపేట ఎలిమెంటరీ స్కూల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు దాటిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ ప్రభావతి అధ్యక్షత వహించగా ఐసీడీఎస్ సిడిపిఓ ఏ జ్యోతి ముఖ్య అతిథిగాను, ఎంఈవి రవి విశిష్టత అతిథిగాను, స్కూల్ హెచ్ఎంలు సూర్యచక్రం సుబ్బారెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొని బడియీడు గల పిల్లలను పాఠశాలకు పంపాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా తల్లులకు బేటీ బచావో బేటీ పడావో అన్న అంశంపై కళాజ్యోతి ద్వారా అవగాహన కల్పించారు. అదేవిధంగా 29 మంది అంగన్వాడీ కేంద్రాలకు చెందిన 80 మంది చిన్నారులకు అతిథులు చేతుల మీదుగా సత్కరించి సర్టిఫికేట్లు, మెడల్స్ బహుకరించారు. 5 సంవత్సరాలు పూర్తి అయిన 58 మంది చిన్నారులను 8 ప్రభుత్వాలలో జాయిన్ చేశారు. 3 సంవత్సరాలు దాటిన 102 మంది చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించారు. ఈ క్రమంగా అంగన్వాడీ టీచర్లు కె సరోజ, ఎం నూకరత్నం, వై శ్రీవల్లి, కె సుజాత, ఆర్ పార్వతి ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఐసీడీఎస్ తరఫున గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ డే చేసి 5 సంవత్సరాల నిండిన బాలబాలికల్ని దగ్గరలో ఉండే పాఠశాలకి చేర్చడం జరుగుతుంది. ఈ విషయంలో అంగన్వాడీ వర్కర్స్, సూపర్వైజర్స్, సిడిపిఓ గారు వీళ్ళందరూ విశేష కృషి చేసి కాకినాడ అర్బన్ పరిధిలో ఉండే చాలామంది విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో వచ్చే వసతులు కానీ, వనరులు కానీ, లేకపోతే ఈ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ప్రజలకు చేరువ చేయాలని, నాణ్యమైన విద్యను అందించడానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ముందుకు అడుగు వేయడం జరుగుతుంది. 50 మంది చిన్నారులకు కూడా గ్రాడ్యుయేషన్ డే నిర్వర్తించి వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో మేము అడ్మిట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రీ స్కూల్కి సంబంధించి ఎక్కువ మంది పిల్లలను జాయిన్ చేయడం కోసమని తల్లులకు కూడా ప్రీ స్కూల్ గురించి, అదేవిధంగా బిడ్డ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనే దాని మీద వాళ్ళకి కూడా అవగాహన పరిచి అంగన్వాడీ కేంద్రంలో ఎన్రోల్మెంట్ పెరిగేలా కూడా మేము చూస్తున్నాము. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయకుండా గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ చేయాలన్న ఉద్దేశంతో ఎంఈఓ గారు కూడా ప్రతి చోట హాజరయ్యి మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి మేము దోహదం చేస్తున్నాము.